హాయ్ అండి, శ్రీలక్ష్మి ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. మీకు అందరికీను శుభోదయం. పొద్దున్నే ఏం చేసుకుంటున్నారు చూడండి. నేను నవధాన్యాలు ఆడిచ్చినాను కదా, ఈ పిండి ఇట్టు వచ్చిందండి. ఇదంతా నవధాన్యాల పిండి అండి. ఈ పిండిని నేను చూడండి 2 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. సిమ్లో పెట్టినాను. నీళ్ళు ఏం పెద్దగా వేడెక్కలేదు, పొడి వేస్తున్నాను. మరీ ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే కాగితే నీళ్ళు ఉంటలు వస్తుందండి. అటు కాకుండా లైట్గా చూడండి 2 గ్లాసులు నీళ్ళు వేసుకున్నాను. 3 స్పూన్లు వేసుకున్నాను. మామూలుగా స్పూనేనండి, ఇది పెద్ద స్పూనీ కాదు, అటు చిన్న స్పూనీ కాదు, మీడియం సైజ్ అండి. చూడండి ఈ మాదిరి కాంచుతున్నాను అనమాట. చూడండి ఇది పాలాగా పాల్లాగా ఉందంటుందండి మా అమ్మాయి. చూడండి మాదిరి కాంచుతున్నాను. దీంట్లో కొంతమంది స్వీట్ కావాలనుకునే వాళ్ళు చక్కెర వేసుకుంటారండి, లేదంటే బెల్లం వేసుకుంటారు. బెల్లమైనా చక్కెర అయినా వేసుకుంటారు. కానీ నేను బెల్లము వేయను, చక్కెర వేయనండి. కొంచెంగా సాల్ట్ వేసుకుంటాను, ఎక్కువ వేయను, కొంచెంగా లైట్గా కొంచెం సాల్ట్ వేసుకుంటాను. నేను వేసుకొని కాంచుతానండి. చూడండి ఆ మాదిరి సాల్ట్ వేసుకున్నాను. ఓకే, చూడండి ఈ మాదిరి కాగుతుందండి. నేను ఒక 3 నిమిషాల పాటు ఉడకబెట్టినాను. చూడండి మీకు ఇంకా పల్సగా కావాలంటే నేను ఈ గ్లాస్ అండి, ఈ గ్లాస్తో 2 గ్లాసుల నీళ్ళు, ఈ టీ స్పూన్తో ఒక 3 స్పూన్లు వేసుకున్నానండి పొడి. కాకపోతే మీకు కావాలని ఇంకా పల్సగా కావాలనుకుంటే మీరు 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. కొంచెం బాగా ఉడకనిస్తే సరిపోతుందండి. చూడండి ఎంత బాగా వచ్చేసిందో, స్మెల్ కూడా భలే ఉండదండి. నవధాన్యాల పొడి మనము ఇంట్లో ఆడిచ్చి పెట్టుకున్నాం కదండి, ఫ్రెష్గాను సూపర్గా ఉండదు. అదే బయట తెచ్చినాం అనుకోండి, వాళ్ళు ఎట్టంటే అట్టు వేసి చేస్తారు. ఇది ఫ్రెష్గా వచ్చింది కదండి, చూడండి ఎంత బాగుండదు. కలర్ఫుల్గా చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చిన్న పాయసం మాత్రం సూపర్గా ఉంది కదండి. నేను ఒకసారి కొబ్బరిపాలు పాయసం చేసినానండి, ఆ విధంగా ఉండదండి ఇది చూసేదానికి. చూడండి మాకు పొద్దున్నే టిఫిన్ ఇదేనండి. ఇంకా నేను కానీ మా పాప కానీ ఇంకేం తినము, ఇదే ఇంకా మళ్ళీ లంచ్ అనమాట. ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను మీకు. ఇది కాలిపోతుందండి, మామూలుగా స్పూన్తో తాగుతున్నాను, ఏమనుకోగాకండి. అయితేనేమా సూపర్గా ఉండదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉండదు. సూపర్గా ఉందండి, కాలిపోతూ ఉండదు. నేనైతే ఎక్కువ ఉడుకు తాగలేను కాబట్టేసి ఎంత మంచిదండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది తాగి చూడండి మీరు కూడాను. హెల్త్కి మంచిది, లావు ఎక్కించరు, ఫ్యాట్ ఎక్కువ పట్టదు, ఒళ్ళుకు మంచి శక్తిని. ఈ పెద్దోళ్ళ కాలంలో ఇవి తినేనండి చాలా బాగా. ఇప్పుడు కూడా 100 ఏళ్ళు, ఒక సంవత్సరం 120 ఏళ్ళు కూడా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. మనం ఇలాంటి ఫుడ్ తగ్గించేసే మనకు అనేకమైన జబ్బులు వస్తున్నాయండి, అనేకమైన బాధపడుతున్నాం మనము. ఈ తాగండి, కాల్షియం బాగుంటుంది దీంట్లో, ఎముకల శక్తి ఎక్కువ వస్తుంది, బ్లడ్ బాగా సర్క్యులేషన్ బాగుంటుంది, బ్లడ్ని వచ్చి శుద్ధి చేస్తుంది. ప్రతి దానికి ఇది ఆయుర్వేదం మాత్రమే. మనం తినే ఫుడ్డే కదండి ఇది. పెద్దోళ్ళ కాలంలో ఇవే తినేవాళ్ళు. ఆరికలు తినేవాళ్ళు, సోగలు తినేవాళ్ళు, జొన్నలు తినేవాళ్ళు, సద్దలు తినేవాళ్ళు, రాయి సంగటి ఎక్కువ చేసుకొని తినేవాళ్ళు, సోమలు తినేవాళ్ళు. అవేనండి ఇవి. కాకపోతే మనం ఫ్రెష్గా అప్పుడు మాదిరి అన్నాల్లో ఇవి చేసుకోవడం తినరు కాబట్టి ఈ మాదిరి సూపు ద్వారాగా మనం తీసుకొని ఈ సూపు ద్వారాగా మనం తాగుతామండి. సూపర్గా ఉండదండి, నిజంగానే అమృతం ఉన్నట్టుండదండి. టీలు కాఫీలు మానేసి ఇది కూడా రోజు 1 గ్లాసు మీరు తాగినారంటే చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద వాళ్ళ దాకా తాగొచ్చండి. ఇది అంత హెల్దీ ఫుడ్. ఇది బేబీస్ తింటే చిన్న ఒక 2 కేజీలు 3 కేజీలు మటన్ తినేదానికంటే కూడా ఇది 1 గ్లాస్ తాగితే చాలండి. మటన్తో పాటు విలువండి ఇది. కాబట్టి మీరు ఎవరైనా సరే తాగండి. నేను సరసరా తాగలేకపోతున్నానండి, ఎందుకంటే కాలిపోతూ ఉండదు. కొంచెం అల్లార్చుకొని తాగుదామని.
నిజంగా టీలు కాఫీలు తాగే బదులు ఇది తాగండి. భలే హెల్తీగా ఉంటుంది, మనిషికి మంచి హుషారు వస్తుంది, బ్లడ్ బాగా సప్లై అవుతుంది, అన్నిటికీ అన్ని విధాలుగా కూడా ఇది చాలా బాగుంటుందండి. ఓకే అండి, బాయ్. చిన్న మమ్మీ చిన్న ఓకే